హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో అటుకులతో కట్లెట్స్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం రెగ్యులర్‌గా చేసుకునే అటుకులతో ఉప్మానే కాకుండా ఒకసారి ఇలా అటుకులతో కట్లెట్స్‌ని ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. సో, మరైతే ఇంక లేట్ చేయకుండా ఈ అటుకులతో కట్లెట్స్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కట్లెట్స్ కోసం మనం గట్టిగా ఉండే అటుకులను వాడాలండి. ఒక బౌల్‌లోకి 1.5 కప్పు అటుకులు వేసి అందులో వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా శుభ్రం చేసేయండి. తర్వాత జల్లెడ పెట్టి వాటర్ మొత్తాన్ని వడకట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న అటుకులు, ఉడికించి మ్యాష్ చేసుకున్న 3 బంగాళదుంపలు, 1 కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్‌ని కొంచెం గట్టిగా నొక్కుతూ కలిపారంటే అందులో ఉండే తడితోనే మొత్తం మిక్స్‌ని కలిపేయవచ్చు. చూడండి ఇలా కలుపుకున్నాక ఈ అటుకుల మిక్స్‌ని కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్‌లో చేసి కొద్దిగా ప్రెస్ చేసి ఇలా ప్యాటీస్ లాగా ఒత్తుకోండి. రౌండ్ షేప్ అనే కాదండి, మీకు నచ్చిన ఏ షేప్‌లోనైనా ఒత్తుకొని ప్యాటీస్‌లా చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్స్‌లో కోట్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ క్రమ్స్ కోసం 2 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని చిదిపేసి మిక్సీలోని గ్రైండ్ చేసుకుంటే మనకి క్రమ్స్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని ఈ ప్యాటీస్‌ని తీసుకొని 2, 3 సార్లు బాగా బ్రెడ్ క్రమ్స్‌లో కోట్ చేసుకోవాలండి. ఇలా ఎక్కువ సార్లు కోట్ చేస్తే మనకి ఆ ప్యాటీస్ అనేవి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుందండి. ఇలానే మిగతా ప్యాటీస్ అన్నిటిని కోట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది లైట్, మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్క కట్లెట్‌ని వేసుకొని కదపకుండా నిమిషం పాటు అలా ఉంచేసి, నిమిషం తర్వాత మరోవైపుకు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ డీప్ ఫ్రై మాత్రం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్‌లోకి వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే నాప్కిన్ పీల్చేస్తుంది. డీప్ ఫ్రైని ఇష్టపడని వాళ్ళైతే కట్లెట్స్‌కి బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేయకుండా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకొని తీసుకున్నా చాలా రుచిగా ఉంటాయండి. ఈ కట్లెట్స్‌ని టమాటో కెచప్‌తో అయినా లేదంటే గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.